కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబంలో ఉన్న సుమారు 404 ఎకరాల భూమిపై దశాబ్దాలుగా నడుస్తున్న వివాదమే మునంబం భూ వివాదం. ఇక్కడ తరాల తరబడి నివసిస్తున్న స్థానిక మత్స్యకారులు కుటుంబాలకు ఆ భూమిపై హక్కులు లేవని, అది వక్ఫ్ బోర్డుకు చెందుతుందని ప్రకటించడంతో ఈ వివాదం పెద్ద రాజకీయ మతపరమైన చర్చగా మారింది. ఈ భూమిని వక్ఫ్ బోర్డు పరిధిలోకి చేర్చడం, అక్కడి నివాసితులను ఖాళీ చేయించాలనే నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ వివాదం కేరళ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. కేరళ ప్రభుత్వం స్థానిక నివాసితులకు మద్దతుగా నిలుస్తామని, వారిని తొలగించకుండా చట్టపరంగా పోరాడతామని ప్రకటించింది. గత ప్రభుత్వం ఈ భూమిని ఉమీద్ పోర్టల్లో నమోదు చేయడం వల్లే వర్గాల మధ్య విభేదాలు వచ్చాయని విడి సతీశన్ సర్కార్ ఆరోపిస్తోంది. కేరళలో మునంబం భూ వివాదం మరోసారి రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైంది. ఎర్నాకులం జిల్లాలోని 404 ఎకరాల వివాదాస్పద భూమిని కేరళ వక్ఫ్ బోర్డు కేంద్ర ప్రభుత్వ ఉమీద్ డిజిటల్ వక్ఫ్ పోర్టల్లో నమోదు చేయడంతో స్థానికుల్లో ఆందోళనలు మరింత పెరిగాయి. అయితే ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, యాజమాన్య హక్కులపై తుది నిర్ణయం కోర్టులదేనని వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు స్థానిక కుటుంబాలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించే ప్రసక్తే లేదని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబం ప్రాంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 404 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు హక్కు జారీ చేయడంతో స్థానికుల్లో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ భూమిని కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వక్ఫ్ డేటాబేస్ ఉమీద్ పోర్టల్లో కేరళ స్టేట్ వక్ఫ్ బోర్డు నమోదు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఈ నమోదు కేవలం చట్టపరమైన, సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, దాని ద్వారా భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు ఖరారు కావని వక్ఫ్ బోర్డు చెబుతోంది. మరోవైపు ఈ భూమిలో దశాబ్దాలుగా నివసిస్తున్న సుమారు 600కి పైగా కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు వక్ఫ్ హక్కుల పేరుతో తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ భూమి వక్ఫ్ ఆస్తి కాదని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టే కొనసాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ను వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేరళలోని మునంబం భూ వివాదం ప్రస్తుతం చట్టపరంగా మాత్రమే కాకుండా రాజకీయ, సామాజిక, మతపరమైన కోణాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంపై క్రైస్తవ మత సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూములపై హక్కులు కోల్పోతామనే భయంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కోర్టుల తుది తీర్పు వచ్చే వరకు ఈ వివాదం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశం రాజకీయంగా కూడా వేడెక్కింది. ప్రతిపక్షాలు, క్రైస్తవ సంఘాలు వక్ఫ్ బోర్డు చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరోవైపు వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం డిజిటల్ రిజిస్ట్రేషన్ అవసరమని బోర్డు వాదిస్తోంది. సోషల్ మీడియాలో, ప్రజా వేదికల్లో ఈ అంశంపై భావోద్వేగపూరిత చర్చలు పెరుగుతున్నాయి. మునంబం భూ వివాదంపై కోర్టుల తుది నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానికుల హక్కులు, వక్ఫ్ బోర్డు రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నదే కీలకం.